తిరుమల లడ్డూలో ఉద్దేశపూర్వకంగానే కల్తీ జరిగిందని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేబినెట్ మీటింగ్లో దీనిపై సమగ్రంగా చర్చ చేశామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంత జరుగుతున్నా ఆప్టే అధికారులు కానీ బోర్డుకు నేతృత్వం వహించిన వారు కానీ ఉద్దేశపూర్వకంగానే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిని తేల్చేందుకు ప్రభుత్వం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పయ్యావుల. సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్, మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే. 3 ఏళ్లని 1 సంవత్సరం చేస్తే ఆ 1 సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయాలి. వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి టెండర్లోకి వచ్చారు. అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని, తెలియకపోతే తప్పు, తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం. యాజ్ ఆన్ టుడే ఛార్జ్షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా? పరిగణించకపోతే ఎస్, ఏం చేయాలి భవిష్యత్తులో? ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా, ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు, ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా, చేర్చారా? ఇవన్నింటినీ కూడా తీసుకెళ్లాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది. ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొందరలోనే నివేదిక ఇస్తుందన్నారు. సిట్ నిందితులుగా తేల్చిన వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న దానిపై కమిటీ దృష్టి సారిస్తుందన్నారు. రాజకీయ కక్ష కోసం తాము ఈ చర్యలు తీసుకోవటం లేదని, తిరుమల పవిత్రతను కాపాడేందుకే తమ ప్రయత్నమని అన్నారు పయ్యావుల. అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటారు.